అది ఒక సాధారణమైన రోజు. మరి ఇంగ్లాండ్ దేశంలో చాలా సంవత్సరాల క్రితం ఒక తండ్రి కొడుకులు ఇద్దరు వాకింగ్ చేద్దామని పొలం బయలుదేరుతారు. మరి కొడుకు వెళ్తూ వెళ్తూ ఏం చేస్తాడంటే తన చేతిలో ఒక మెటల్ డిటెక్టర్ని కూడా తీసుకుని వెళ్తాడు. మెటల్ డిటెక్టర్ అని అంటే మెటల్ ఖనిజం యొక్క ఉనికిని తెలియచేసే ఒక చిన్న పరికరం అన్నమాట అండి. మరి తన వెళ్తూ వెళ్తూ ఆ యొక్క మెటల్ డిటెక్టర్ని తీసుకుని వెళ్తాడు. మరి తండ్రి కొడుకులు ఇద్దరు పొలంలో వాకింగ్ చేస్తున్నప్పుడు మరి వారి చేతిలో ఉన్న పరికరం ఒక్కసారిగా మ్రోగుతుంది. మరి తండ్రి కొడుకులు ఇద్దరు ఆశ్చర్యపడి ఈ భూమిలో ఏదో ఉంది, ఇక్కడ ఏదో ఉంది అని త్రవ్వడం ప్రారంభిస్తారు. మరి వారు త్రవ్వుతూ ఉండగా 1000 సంవత్సరాల కాలము నాటి ఒక గిన్నె వారికి దొరుకుతుంది. అంతేకాదు ఆ గిన్నెలో 600 పైగా మరి వెండి మరియు బంగారు నాణాలు వారికి దొరుకుతాయి. మరి మీలో చాలామంది అనుకుంటున్నారు ఆ గిన్నె నాకు కూడా దొరికితే ఎంత బాగుండునని. మరి వారు ఎన్నడూ ఊహించలేదు. మరి వారు ఒక సాధారణ మధ్యాహ్న నడక కోసం వారు వెళ్ళారు, కానీ వారు వెళ్ళారని భావించారు, కానీ మరి ఊహించిన రీతిలో ఒక గొప్ప నిధిని వారు కనుగొన్నారు. మరి బైబిల్లో ఇలాంటి సంఘటన ఒక సన్నివేశం, ఇలాంటి సంఘటన ఒక స్త్రీ జీవితంలో మనకి కనబడుతుంది. మరి ఆమె కూడా తన రోజువారీ కార్యకలాపంలో భాగంగా మరి బావిలోని నీళ్లు చేరుకొనడానికి ఆమె బయలుదేరుతుంది. కానీ ఊహించలేని రీతిలో ఆమె ఒక గొప్ప నిధిని ఆమె కనుగొంటుంది. మరి నిధి అంటే బంగారు వెండి నాణేలు లాంటిది కాదు, కానీ అంతకంటే విలువైన శ్రేష్టమైన జీవితాన్ని ఆ దినాన్న ఆమె పొందుకుంటుంది. మరి దేవుని వాక్యంలో నుంచి యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఈ సన్నివేశం మనకు కనబడుతుంది. 4వ అధ్యాయము 4 నుంచి మనం చదువుకుందామండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 4 నుంచి నేను చదువుతున్నాను, అందరూ నాతో పాటు వినండి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికే ఇంచుమించు 12 గంటలాయను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమును కిమ్మని ఆమెను అడిగెను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండేది. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీని నన్ను దాహమును కిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఎలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమును కిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియో ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదవు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమియో లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడువా అని ఆయనను అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ ద్రప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెను నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు యేసయ్య ఈ భూమి మీద ఆయన పరిచర్య చేస్తున్న దినాలలో ఒక సమయాన ఆయన యూదయ నుంచి సమరయ ప్రాంతమునకు వెళ్తూ ఉన్నప్పుడు, యూదయ నుంచి గలిలయ ప్రాంతమునకు వెళ్తూ ఉన్నప్పుడు మరి సమరయ మార్గాన వెళ్ళాల్సి వచ్చింది. మరి ఇక్కడ మనం చదువుకున్నాము, యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సుకారను ఊరికి వారు వచ్చారు. మరి వారు వచ్చినప్పుడు ఆయన యాకోబు బావి దగ్గర బాగా అలసిపోయి ఉన్నందున ఆయన కూర్చున్నాను. మరి ఎప్పుడైతే మనకి ప్రయాణానికి బస్సు కానీ, ట్రైన్ కానీ, ఫ్లైట్ కానీ అన్ని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ మనకున్నాయి, కానీ యేసు ప్రభు కాలంలో వారు ఎట్లా ప్రయాణించేవారంటే కాలి నడకనే వారు ప్రయాణించేవారు. మరి అప్పుడు వారు నడుస్తూ అలసిపోయేవారు, కానీ మరి ఇప్పుడు మనం బస్సులో కూర్చుంటున్నా అలసిపోతున్నాం కదండి. మరి యేసు కాలంలో అయితే కాలి నడకనే వారు ప్రయాణం చేసేవారు. మరి ఎంతో దూరం కనుక మరి యూదయ నుంచి గలిలయ అంటే ఎన్నో మైళ్ళ దూరం.
ఎన్నో రోజులు ఎన్నో గంటల సమయం వారికి పట్టేది. మరి కాలి నడకన ఆయన ప్రయాణం చేశారు గనక ఆయన అలసిపోయి ఆ బావి దగ్గర ఆయన ఒక్కరే కూర్చుని ఉన్నారు. మరి శిష్యులందరూ కూడా ఊరిలోనికి మరి తినుటకు ఆహారం కొనుటకు వారు ఊరిలోనికి వెళ్ళారు. యేసయ్య ఒక్కరే ఆయన బావి దగ్గర కూర్చుని ఉన్నారు. మరి అది ఇంచుమించు ఏ సమయం అయిందంటే 12 గంటలైంది. 12 గంటలంటే మధ్యాహ్నం కదండి. మరి అదే సమయానికి ఈ సమరయ స్త్రీ నీళ్లు చేదుకొనుటకు అక్కడికి వచ్చింది. మరి ఆయన చాలా అలసిపోయారు గనక ఆయనకి బాగా దాహం వేస్తుంది గనక మరి ఆ స్త్రీతో అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, నాకు దాహమునకు ఇమ్మని ఆమెను అడుగుతున్నారు. అమ్మ, నాకు దాహం వేస్తుంది, మరి నీళ్లు ఇమ్మని ఆమెను అడుగుతున్నప్పుడు ఆమె వెంటనే ఉలుక్కపడింది, ఆశ్చర్యపడింది. ఇదేంటి, యూదుడైన నీవు సమరయ స్త్రీని నన్ను దాహమునకు నీళ్ళిమ్మని నువ్వు ఎలా అడుగుచున్నావు అని వెంటనే ఆమె ప్రశ్నించింది. ఆమె ఎందుకు ఈ ప్రశ్న వేసిందని అంటే, మరి యూదులు సమరయులతో ఏం చేయరండి, సాంగత్యం చేయరు, స్నేహం చేయరు, సహవాసం చేయరు, వారితో మాట్లాడరు. అందుకే యేసయ్యను ఆమె ప్రశ్నించింది. మరి యేసయ్య సమరయ స్త్రీతో సంభాషించడానికి ఆయనకి ఆటంకాలు, అవరోధాలు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. ఏంటి అని అంటే, మొట్టమొదటి అవరోధం, ఫస్ట్ బ్యారియర్ ఏంటి అని అంటే సోషల్ బ్యారియర్ అంటే మరి స్త్రీలు పురుషులతో ఎంత మాత్రం మాట్లాడరు. మరి పురుషులు స్త్రీలతో కూడా ఆ దినాల్లో మాట్లాడారు కాదు, అది ఒంటరిగా ఎట్టి పరిస్థితిలో మాట్లాడారు అనమాట. మరి ఈ యొక్క ఫస్ట్ బ్యారియర్ సోషల్ బ్యారియర్. మరి రెండవదిగా మనం చూస్తే కల్చరల్ బ్యారియర్ ఏంటి అని అంటే, మతపరమైన యూదులు సమరయులతో ఎంత మాత్రం మాట్లాడరు. ఎందుకనంటే సమరయులు ఒక మిక్స్డ్ గ్రూప్ అన్నమాట. మరి వారు యూదులైనప్పటికీ అన్యజనులను వివాహం చేసుకునడం వల్ల వారు ఒక జనాంగముగా సమరయులుగా వారు ఏర్పడ్డారు. మరి యూదులు వారిని ఎలా చూస్తారంటే వారిని అపవిత్రులుగా చూస్తారు. మరి ఎంత మాత్రం వారితో సహవాసం చేయరు, వారిని చూడరు, కలుసుకోరు, వారితో మాట్లాడరు. ఇంకా ఏంటి అని అంటే, వారిని తప్పించుకోవడానికి మరి యూదయ నుంచి గలిలీకి వెళ్ళేటప్పుడు చుట్టూ తిరిగైనా వెళ్తారు కానీ మరి సమరయ ప్రాంతం గుండా ఎంత మాత్రం కూడా ప్రయాణం చేయరన్నమాట. మరి ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు మరి ఆ యొక్క సమరయ మార్గం అనేది చాలా షార్ట్కట్ వే గలిలయ ప్రాంతానికి వెళ్ళడానికి. కానీ యూదులు ఎవ్వరూ కూడా ఈ సమరయ ప్రాంతం గుండా వెళ్ళరు. ఎందుకనంటే వారు అపవిత్రులు గనక, మరి వారు అన్యజనులను వివాహం చేసుకున్నారు గనక వారు ఎంత మాత్రము వారితో మాట్లాడరు, స్నేహం చేయరు, సాంగత్యం చేయరు, వారి ప్రాంతం గుండా కూడా వెళ్ళరనమాట. ఇది రెండో బ్యారియర్, రెండో ఆటంకం. అయితే మరి మూడో ఆటంకం ఏంటి అని అంటే మోరల్ బ్యారియర్ అనేది ఉంది. మరి నైతికంగా ఈ స్త్రీ ఆమె జీవితము సరిగా లేదు. మరి దేవుని వాక్యంలో 18వ వచనంలో మనం చూస్తే గనక ఆమెకు ఎంతమంది భర్తలు ఉన్నారు అని అంటే 5 ఉన్నారు. 5 వ్యక్తులతో ఆమె కాపురం చేసింది. మరి ఇప్పుడున్న వ్యక్తి ఆమె యొక్క భర్త కాదు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. మరి నైతికంగా ఆమె జీవితం చూస్తే ఆమె జీవితం సరిగా లేదు, ఆమె జీవితం మంచిగా లేదు. అందుకే ఆమె ఎవ్వరూ లేని సమయంలో నీళ్లు చేదుకోవడానికి ఆమె వచ్చింది. మరి నిజానికి నీళ్లు చేదుకోవడానికి ఏ ఉదయమో సాయంత్రమో చల్లపూటనో ఎవరైనా వెళ్తారు. కానీ ఈమె ఎన్ని గంటలకు వచ్చిందనంటే మధ్యాహ్నం, అది ఎండలో 12 గంటలకు ఆమె నీళ్లు చేదుకోవడానికి బావి వద్దకు వచ్చింది. మరి తన పాప జీవితం వల్ల మరి సమాజాన్ని, మనుషులను ఆమె తప్పించుకుంటున్నట్లు ఇక్కడ మనకి అర్థమవుతుంది. మరి ఆ యొక్క సమరయ స్త్రీతో మాట్లాడడానికి ఇన్ని ఆటంకములు ఉన్నప్పటికీ, మొట్టమొదటి ఏ ఆటంకం అండి? సోషల్ బ్యారియర్ ఉంది, కల్చరల్ బ్యారియర్ ఉంది, మోరల్ బ్యారియర్ ఉంది. ఆ స్త్రీతో మాట్లాడే ఆ యొక్క ఆటంకములు ఎన్నో ఉన్నాయి. కానీ యేసయ్య, ఆయనకి ఏ భేదము లేదు గనక, ఆయన అందరినీ ఆయన ప్రేమించిన దేవుడు గనక, ఆయన అందరినీ సమానముగా చూసినవాడు గనక వాటి అన్నిటినీ అధిగమించి ఆ బ్యారియర్స్ అన్నిటినీ ఆయన క్రాస్ చేసి మరి ఆ స్త్రీతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ స్త్రీతో
ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇక్కడ ఎప్పుడైతే యేసయ్యను ఆమె ప్రశ్నించిందో, ఎప్పుడైతే యేసయ్యను ఆ విధంగా ప్రశ్నించిందో, ఆయన ఏమని అన్నారనంటే 10వ వచనంలో ఉంటుంది, అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నేను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన జీవజలము ఇచ్చునని ఆమెతో చెప్పాను. మరి యేసయ్య ఆమెను అడిగినప్పుడు, అమ్మ నాకు నీళ్లు దయచేయి, దాహముగా ఉన్నది అని ఆమెను అడిగినప్పుడు వెంటనే ఆమె ప్రశ్నించింది, నువ్వు యూదుడవు, నేను సమరయ స్త్రీని, అసలు నువ్వు నన్ను దాహమునకిమ్మని ఎలాగో అడుగుచున్నావు అని ఆమె అడిగినప్పుడు యేసయ్య ఏం చెప్పారండి? ఏమి సమాధానం ఇచ్చారండి? నువ్వు దేవుని వరమును అంటే దేవుడిచ్చే బహుమానం ఏంటో, దేవుడిచ్చే ఆ యొక్క కృప ఏంటో నీకు అర్థమైనట్లయితే, మరి ఇంకా నిన్ను నీళ్ళు ఎవరు అడుగుతున్నారో, మరి ఆ వ్యక్తి ఎవరో నీకు తెలిస్తే నీవు ఆయన అడుగుతావు, ఆయన నీకు జీవజలము ఇచ్చునని ఆమెతో చెప్పారు. మరి జీవజలం అంటే ఆమె ఏమి అర్థం చేసుకుంటుంది అని అంటే, అది ఒక వాగులాగా లేకపోతే ఒక నదిలాగా ఎప్పుడూ ప్రవహించే నీరు అని ఆమె అనుకుంటుంది. అందుకే యేసయ్యను మరలా ఆమె అడుగుతుంది. 11వ వచనంలో ఉంటుంది, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడుమా అని ఆయనను అడిగింది. వీళ్ళిద్దరి మధ్యన మంచి కాన్వర్జేషన్ జరుగుతుంది. మరి యేసయ్యను అడుగుతుంది, అసలు ఈ బావి చాలా లోతైనది, అసలు చేదుకున్నటకే నీళ్ళు కొన్ని వస్తూ ఉంటాయి, అసలు జీవజలం, నిత్యము ప్రవహించే జీవజలం అది నీకు ఎలా దొరుకుతుంది? మరి యాకోబు తను తాగే, తన కుమారులకు ఇచ్చి, తన పశువులు వాళ్ళందరూ కూడా తాగే తర్వాత ఈ బావిని మాకు ఇచ్చిన యాకోబు కంటే నీవు గొప్పవాడమా అని ఆయనను అడుగుతుంది, అని ఆయనను ప్రశ్నిస్తుంది. మరి వెంటనే యేసయ్య ఆ స్త్రీతో ఏమని చెప్పాలంటే 13వ వచనంలో ఉంటుంది, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనను, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడు నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. మరి ఆమె అర్థం చేసుకున్నప్పుడు మరి యేసయ్య ఆమెకు ఏ విధమైన జవాబు ఇచ్చారంటే, అమ్మ ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడికి మరలా దాహం వేస్తుంది, కానీ నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఎన్నటికీ దప్పికొనడు. మరి నేనిచ్చు నీళ్ళు ఇక్కడ ఏమంటున్నాడండి, మరి నేనిచ్చు నీళ్ళు నిత్య జీవమునకై వానిలో ఊరెడు నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. మరి నేనిచ్చు నీళ్ళు ఎలాంటి నీళ్ళు నేను ఇస్తానంటే అవి నిత్య జీవముకై వానిలో నిత్యము కూడా ఆ నీళ్ళు ఊరుతూనే ఉంటుంది అని ఆమెతో యేసయ్య చెప్తూ ఉన్నాడు. మరి ఇక్కడ జీవజలం అంటే ఏంటండి? ఆయన చెప్తున్న జీవజలం అంటే దాని యొక్క అర్థం ఏమిటి? సమరయ స్త్రీ అనుకుంటుంది ఎప్పుడూ ప్రవహించే వాగులాగా లేకపోతే నదిలాగా ఎప్పుడూ ప్రవహించే నీరు అని అనుకుంటుంది. కానీ యేసయ్య ఏ జీవజలం గురించి చెప్తూ ఉన్నారని అంటే, ఇక్కడ జీవజలం అని అంటే దేవుడిచ్చే నూతన జీవితం. ఏంటండి జీవజలం అంటే? దేవుడు ఇచ్చే నూతన జీవితం, అది శాశ్వతమైనది. ఆ జీవితంలో నిజమైన తృప్తి ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, సమాధానం ఉంటుంది. దాన్ని ఎవ్వరూ కూడా తీసివేయలేరు. మరి దేవుడు ఇచ్చే ఈ నూతన జీవితం గురించి మాట్లాడుతుంటే ఆ స్త్రీ ఇంకా ఆయన మాటలను అపార్థం చేసుకుంటుంది, ఇంకా అర్థం చేసుకోవట్లేదు. మరి మనసులో అనుకుంటుంది, ఈయనిచ్చే నీళ్ళు తాగితే దాహం వేయదా? ఈయననిచ్చే నీళ్ళు తాగితే దాహం వేయదా? అయితే నేను రోజు ఎండలో ఇంత దూరం రాకుండా, మిట్ట మధ్యాహ్నం రోజు ఎండలో శ్రమ పడుతూ ఇంత దూరం రాకుండా, మరి మనుషుల మాటలో నేను పడనవసరం లేకుండా, ఇంకా ఈ సమాజంలో నేను ప్రవేశించకుండా ఆయనను ఏమడుగుతుందంటే, ఆ నీళ్ళు నాకు
దయచేయము అని అడుగుతుంది. 15 వచనంలో ఉంటుంది, అయ్యా నేను తప్పికొనకుండానట్లు చేదుకొనుటకు ఇంత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా ఆయన అడుగుతుంది. ఆమె మనసులో అనుకుంటుంది, అరే ఈయనిచ్చే నీళ్ళు దాహం వేయదు కదా, ఇంక రోజు నేను ఇంత దూరం రాకుండా మనుషుల యొక్క అవమానాలు నిందలు పడనవసరం లేకుండా మరి సమాజం ఎదుటికి నేను రాకుండా ఆ నీళ్ళు నాకు ఆ నీళ్ళు ఉంటే నేను ఇంటిలోనే ఉండి బయటకు రానవసరం లేకుండా ఆ నీళ్ళు రోజు నేను తాగి నా దాహం తీర్చుకుందునని ఆమె మనసులో అని అనుకుంటుంది. అనుకుంటూనే ఆయన అడుగుతుంది, ఆ నీళ్ళు నాకు దయచే ప్రభువా అన్నప్పుడు వెంటనే యేసయ్య ఇచ్చిన సమాధానం ఏంటి అని అంటే 16 వచనంలో ఉంటుంది, యేసయ్య నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడే అని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిటిలు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. ఆమె ఏమని సమాధానం చెప్పిందనంటే, సత్యమే చెప్పితినా నేను. యేసయ్యను ఆమె అడుగుతుంది, ఆ నీళ్ళు నాకు దయచేయి, నేను రోజు ఇంత దూరం రాకుండా అని ఆమె అడుగుతుంది. యేసయ్య వెంటనే ఏమని సమాధానం ఇచ్చారంటే, అమ్మా నీ యొక్క భర్తను తీసుకునిరా అన్నప్పుడు ఆమె ఆశ్చర్యపడింది. ఆమె అరే ఈ వ్యక్తిని ఎప్పుడూ నేను చూడలేదు, ఈ వ్యక్తి నన్ను కూడా ఎప్పుడూ చూడలేదు, ఎలాగే మాటలు మాట్లాడుతున్నారు. ఆమె అంటుంది, నాకు పెనిమిటి లేరు అని చెప్తూ ఉన్నప్పుడు యేసయ్య మరలా చెప్తూ ఉన్నారు, నీకు 5 పెనిమిటిలు ఉన్నారు, ఇప్పుడున్న వ్యక్తి అతను నీ యొక్క భర్త కాదు అని అన్నప్పుడు ఆమె ఆశ్చర్యపడింది, ఊహించలేదు. ఆమె ఉలిక్కిపడింది, విభ్రాంతి పడింది. మరి ఇక్కడ దేవుని వాక్యం బట్టి మనం చూస్తే మరి యేసయ్య ఆమె జీవితాన్ని ఆయన బయట పెడుతూ ఉన్నారు. యేసయ్య ఆమె చేసిన పాపాన్ని ఆమెకు ఆయన గుర్తు చేస్తున్నాడు. మరి ఎప్పుడు ఆయనను చూడలేదు, ఆయన కూడా ఎప్పుడూ ఆమెను చూడలేదు, ఆమెను గూర్చి వినలేదు. బట్ యేసయ్యకు ఆమె జీవితం గురించి అంతా తెలుసు. చాలామంది లోకంలో అనుకుంటారు, నేను చేస్తుంది ఎవరికి తెలియదు, నేను ఏం చూస్తున్నానో సీక్రెట్గా ఏం చూస్తున్నానో నా తల్లిదండ్రులకు తెలియదు, నా కుటుంబీకులకు తెలియదు, నేను చేస్తున్న పనిని ఎవ్వరికి తెలియదు అని అనుకుంటూ ఉంటారు. చాలామంది ఎంతోమంది దగ్గర నువ్వు ఎంతోమంది దగ్గర దాయాలనుకుంటారు. ఎంతమంది దగ్గర నీవు దాయాలనుకుంటున్నా దేవుని దగ్గర నీ జీవితాన్ని దాయలేవు. ఎంతమందిని నువ్వు తప్పించుకోవాలనుకుంటున్నా నీ పాప జీవితాన్ని, నీ సీక్రెట్ లైఫ్ని ఎంతమంది దగ్గర తప్పించుకోవాలనుకుంటున్నా దేవుని దగ్గర నువ్వు తప్పించుకోలేవు. దేవునికి సమస్తము తెలుసు. ఆయన దగ్గర ఏ విషయాన్ని కూడా మనం దాయలేము, ఏ విషయాన్ని కూడా ఆయన ముందు మనం దాయలేము. మన జీవితం ఆయన ముందు ఒక గాజు గ్లాసు లాంటిది. గాజు పాత్రలో ఒక టీ వేసినా, ఒక డ్రింక్ వేసినా, లేకపోతే అందులో మురికి ఉన్నా కనపడుతుందండి? ఖచ్చితంగా కనిపిస్తుంది. మన జీవితం కూడా అంతే. దేవుని ముందు మన జీవితం ఒక గాజు గ్లాసు లాంటిది. సమస్తము కూడా ఆయన ముందు ప్రత్యక్షపరచబడుతుంది మన జీవితం. ఈ సమరేశ్వరి అనుకుంటుంది, నా గురించి ఎవరికి తెలియదు, నేను నా యొక్క సీక్రెట్ లైఫ్ ఎవరికీ తెలియదు, అసలు ఈ వ్యక్తికి అసలు తెలియదు అని అనుకుంటుంది. కానీ యేసయ్య తన జీవితాన్ని ఆయన ముందు పెడుతూ ఉన్నారు. తన పాప జీవితాన్ని ఆయన గుర్తు చేస్తున్నాడు. మరి వెంటనే ఆశ్చర్యపడిన ఆమె ఏమి అని అంటదంటే 19వ వచనంలో, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. దేవుని వాక్యంలో చూస్తే మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మ ఒక కాలము వచ్చున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు
మాకు తెలిసిన దానిని మేము ఆరాధించువారము, రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది. మరి ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు మరి సమరయ స్త్రీ యొక్క జీవితాన్ని యేసయ్య బయట పెడుతూ ఉన్నప్పుడు ఆమె వెంటనే ఏమి అని అన్నదంటే, అయ్యా నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను అని ఆమె అంటుంది. ఎప్పుడైతే తన జీవితం గురించి యేసయ్య బయట పెట్టారో ఆమె ఏమని చెప్తుందంటే, నువ్వు ప్రవక్తవని గ్రహించున్నాను. ఎందుకంటే ప్రవక్తలు తప్ప ఎవరు కూడా చెప్పలేరు గనక ఆమె ఏమని చెప్తుందంటే, నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను అని చెప్తూ ఇంకా ఏమని అంటుందంటే, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను. మరి ఎప్పుడైతే ఆయన తన జీవితం గురించి చెప్తున్నారో తనకి అర్థమైంది, ఈయనకి సమస్తము కూడా తెలుసు. అందుకే వెంటనే ఆమె ఏం చేస్తుందంటే టాపిక్ అంతటిని డైవర్ట్ చేస్తుంది. అర్థమవుతుంది కదండి. ఇక్కడ ముందు వరకు కూడా యేసయ్య అన్నాడు, అమ్మ నీ భర్తను తీసుకురా అని అంటూ ఉన్నప్పుడు ఆమె వెంటనే ఏమని సమాధానం ఇస్తుందండి, నువ్వు ప్రవక్తమని గ్రహిస్తున్నాను అని చెబుతూ ఏమని అంటుందంటే, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదరని ఆయనతో అనగా అంటుంది. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించారు కానీ ఆరాధించాల్సిన స్థలం యెరూషలేములో ఉందని మీరు చెప్తారు అని ఆమె యేసయ్యను అడుగుతుంది. మరి ముందు మాటలకి ఇప్పుడు మాటలకి వ్యత్యాసం ఉందండి. అక్కడ యేసయ్య ఏమో ఆమె జీవితం గురించి మాట్లాడుతున్నారు, కానీ ఇక్కడ ఏమి చేస్తుందంటే, అమ్మో ఈయనకి నా జీవితం అంతా కూడా తెలిసిపోయింది, నా లైఫ్ గురించి, నా సీక్రెట్ లైఫ్, నా ప్రైవేట్ లైఫ్ గురించి ఈయనకంతా తెలిసిపోయింది అని ఆమె ఏం చేస్తుందనంటే ఆమె టాపిక్ని డైవర్ట్ చేస్తుంది కదండి. మరి కొన్నిసార్లు ఎప్పుడైనా మన గురించి ఎవరన్నా చెప్తే మనం తప్పించుకోవడానికి ఏం చేస్తాము, టాపిక్ని మార్చేస్తూ ఉంటాము. మరి ఆమె ఎంత టాపిక్ని చేంజ్ చేస్తున్నా మరి యేసయ్య ఆయన రైట్ పాయింట్కి ఆయన వస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఈ యొక్క వచనాలు మనం చూస్తే 21 నుంచి 24 వచనాలు మనం చూస్తే ఇక్కడ ఆమెకు ఆరాధన గురించిన సత్యాన్ని కూడా ఆమెకు తెలియచేస్తూ ఉన్నాడు. మరి ఏమని అంటున్నాడంటే, అమ్మ ఈ ఒక కాలము వస్తుంది, ఒక దిన రాబోతుంది, మరి ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నువ్వు నమ్ము అని ఆమెతో అంటున్నారు. ఇంకా ఏమైనా అన్నారంటే, మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారము, రక్షణ యూదుల నుండియే కలుగుచున్నది. ఆయన అంటున్నారు, అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. కింద ఫుట్ నోట్లో ఉంది, అటువంటి వారిని వెతుకుచున్నాడు. ఆమె ఎంత టాపిక్ని డైవర్ట్ చేస్తున్నా మరి యేసయ్య ఆమెను రైట్ పాయింట్లోకి తీసుకొస్తున్నారు. ఆరాధన గూర్చిన సత్యాన్ని యేసయ్య ఆమెకు వివరిస్తూ ఉన్నారు. ఆమె అంటుంది, ఈ పర్వతం మీద ఆరాధిస్తారు, మరి మీరేమో యెరూషలేములో ఆరాధిస్తున్నారు, అసలు ఆరాధింపవలసిన స్థలం ఎక్కడ ఉంది అని అన్నప్పుడు యేసయ్య అంటున్నారు, ఏమనంటే ఒక కాలం వస్తుంది, మీరు ఇక్కడ కానీ అక్కడ కానీ ఆరాధించరు, కానీ యథార్థముగా ఆరాధించేవారు ఏ విధంగా ఆరాధిస్తారంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు. మరి ఆరాధించేవారు, తను ఆరాధించేవారు అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు. మరి యథార్థంగా ఆరాధించేవారు ఎట్లా ఆరాధిస్తారని దేవుని వాక్యం చెప్తుందనండి, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు. మరి అట్లాంటి ఆరాధనను తండ్రి కోరుతున్నాడు. అటువంటి వారిని ఆయన వెతుకుచున్నాడు. ఎందుకు అని అంటే వై, రీజన్ ఏంటి అని అంటే ఇక్కడ ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను ఆయన చెప్తూ ఉన్నాడు. మన దేవుడు ఎలాంటి వాడండి, ఆయన ఆత్మస్వరూపి.
మరి ఈ యొక్క ఇహలోక దేవతల వలె, అన్య దేవతల వలె మరి ఆయన ఒక ప్రాంతానికి పరిమితమైన వాడు కాదు. ఆయన ఒక స్థలానికి, ఒక ప్రాంతానికి ఆయన పరిమితమైన వాడు కాదు. కానీ ఆయన ఆత్మస్వరూపి, ఆయన అంతటా ఉన్నవాడు. ఆయన ఎప్పుడైనా ఎక్కడైనా మనం ఆరాధించవచ్చు. బట్ ఎలా ఆరాధించాలి అని అంటే ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆరాధించాలి. మరి ఆత్మతో ఎవరు ఆరాధించగలరంటే ఎవరైతే దేవుని ఆత్మ మూలంగా జన్మిస్తారో వారే ఆత్మతో ఆరాధించగలరు. తిరిగి జన్మిస్తారో, తిరిగి జన్మించడం అంటే ఎవరైతే తమ పాప జీవితాన్ని, వారి పాప జీవితాన్ని ఒప్పుకొని మారిన జీవితాన్ని కలిగి ఉంటారో, మరి దేవుని ఆత్మ మూలముగా ఎవరైతే జన్మిస్తారో మరి వారే దేవుని ఆత్మతో ఆరాధించగలరు. ఇంకా దేవుని వాక్యంలో చూస్తే మన ఆరాధనలో ఎట్లాగా ఉండాలి అని అంటే ఎలా ఆరాధించాలంటే ఆత్మతోనే కాదు, ఎట్లా అనంటే సత్యముతోనూ. మరి ఆరాధనలో మన మనస్సు ఇంకా మన హృదయం ఈ మూడు ఏమవ్వాలండి? ఏకమవ్వాలి. అప్పుడే అది నిజమైన ఆరాధన అవుతుంది. అంటే మనం ఏమి స్తుతిస్తున్నామో, ఏం పాటలు దేవుని సన్నిధిలో పాడుతున్నామో అవి మనకు అర్థం అవ్వాలి. ఆ విధంగా ఆరాధించే వారినే తండ్రి వెదుగుచున్నాడు. ప్లేస్ కాదు, మనమిచ్చే పెర్ఫార్మెన్స్ కాదు, మన ప్రెజెన్స్ ఆయనకు ముఖ్యం. అంతేకాదండి, మన మెథడ్ కాదు, మనం పాడే మెలోడీ కాదు, కానీ మన మైండ్తో మనం పాడుతున్నామా లేదా అని దేవుడు చూస్తాడు. ఆయన ఎటువంటి ఆరాధన అంగీకరిస్తాడు అని అంటే మన హృదయంతో, మన మనస్సుతో, మన ఆత్మతో ఇచ్చే ఆ స్తుతి అర్పణను, అటువంటి ఆరాధనను దేవుడు లక్ష్యం చేస్తాడు. మరి ఈ సత్యాన్నే ఆ స్త్రీకి ఆయన తెలియచేస్తున్నాడు. అమ్మ, ఆరాధించేది స్థలం కాదు, ప్రదేశం కాదు, ఎలా ఆరాధిస్తున్నావు కాదు, మెథడ్ కాదు, పెర్ఫార్మెన్స్ కాదు, కానీ ఆ యొక్క ఏకాగ్రతతో, మన ఆత్మతో, సత్యముతో మనం ప్రభువుని ఆరాధిస్తున్నామా లేదా అని ఆయన వెదుగుతున్నాడు. అటువంటి ఆరాధననే ఆయన అంగీకరిస్తాడు అన్న సత్యాన్ని ఆమెకి చెప్పినప్పుడు ఆమె ఏమని అడుగుతుందనంటే 25వ వచనంలో ఉంటుంది, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సే వచ్చిందని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయనని చెప్పగా. స్టోరీ క్లైమాక్స్కి వస్తుంది. మరి ఆమె అడుగుతుంది, ఆమె అంటుంది యేసయ్యతో, క్రీస్తు అనబడిన మెస్సే వచ్చిందని మేము ఎరుగుదము, ఆయన వచ్చినప్పుడు మాకు అన్ని విషయాలు కూడా ఆయన మాకు తెలియచేస్తారు అని ఆమె యేసయ్యతో అంటున్నప్పుడు యేసయ్య అంటూ ఉన్నాడు, ఆ వ్యక్తిని నేనే అని ఆమెకు ఆయన బయలుపరుచుకున్నాడు. మరి యూదులే కాదు, సమరయులు కూడా ఆయన రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మనం యూదులే అనుకుంటాము, యూదులే కాదు, సమరయులు కూడా ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు. ఆయన వచ్చినప్పుడు సమస్తమును తెలియచేయడమే కాదు, కానీ తన పాప జీవితాన్ని కూడా విముక్తి కలుగుతుంది అని కూడా ఆమె భావించింది. అందుకే ఆయన కొరకు ఎదురు చూస్తుంది. ఆయనతో అంటుంది, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును కూడా ఆయన తెలియచేస్తాడు అని అనినప్పుడు యేసయ్య 26వ వచనంలో ఏమనంటాడంటే, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. ఆమె తన జీవితంలో ఎన్నడూ ఊహించలేదు, ఎన్నడూ తను అనుకోలేదు యేసయ్యని కలుస్తానని. కానీ ఆయన యేసు ప్రభు అని కూడా గుర్తించలేదు. కానీ ఎప్పుడైతే ఆయన తన్ను తాను బయలుపరుచుకున్నాడో, ఆయనను మెస్సయ్యగా, ఒక క్రీస్తుగా, మెస్సయ్యగా, పాపముల నుంచి విడిపించే ఒక రక్షకుడిగా ఎప్పుడైతే ఆ స్త్రీకి బయలుపరుచుకున్నాడో, ఆ స్త్రీ యొక్క జీవితం మారిపోయింది. ఆమె జీవితంలో మార్పు కలిగింది. ఆమె ఏం చేసిందనంటే 28వ వచనంలో చూస్తే, ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మొట్టమొదటిగా ఆమె చేసిందంటే యేసయ్యని ఎప్పుడైతే
ఆమె సంధించిందో, యేసయ్యతో ఎప్పుడైతే యేసయ్యను ఎప్పుడైతే గుర్తించిందో, ఆయనను దేవుడుగా, రక్షకుడుగా, విమోచకుడుగా, మానవులందరి పాపముల యొక్క విమోచకుడుగా ఎప్పుడైతే ఆ స్త్రీ ఆయనను గుర్తించిందో, తన జీవితం మారిపోయింది. తన జీవితంలో మార్పు కలిగింది. వెంటనే తన వచ్చిన పనిని మరచిపోయి ఎక్కడికి వెళ్ళిందండి? ఊరిలోనికి ఆమె వెళ్ళింది. ఆమె తన కుండను విడిచిపెట్టి ఆమె ఊరిలోనికి, ఊరి వారందరి యొద్దకు ఆమె వెళ్ళింది. ఆ ఊరి వారి అందరి ఎదుట తన పాపాన్ని, తన స్థితిని తను వారికి తెలియచేసింది. తన పాపాన్ని తను ఒప్పుకుంది. యేసయ్యతో తన సంభాషణ గురించి వారందరితో చెప్పినప్పుడు ఆ ఊరు వారందరూ కూడా ఆయన యొద్దకు వస్తారు. మరి దేవుని వాక్యంలో చూసినప్పుడు 29వ వచనంలో, మీరు వచ్చి, ఆమె అంటుంది, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వానితో చెప్పగా, ఆమె జీవితంలో ఎప్పుడూ కూడా సమాజాన్ని, పబ్లిక్ని తప్పించుకొని ఆమె తిరుగుతూ ఉండేది. తన జీవితంలో ఎప్పుడూ కూడా మరి తను మధ్యాహ్నం పూట ఆమె బావి నీళ్లు చేదుకోవడానికి ఆమె వచ్చింది. ఆమె మనుషులను తప్పించుకుంటూ, సమాజాన్ని తప్పించుకుంటూ, సమాజంలో ఎదురయ్యే అవమానాలు, నిందలు, వాటన్నిటినీ ఆమె తప్పించుకుంటూ ఆమె జీవిస్తూ ఉంది. కానీ ఈ దినం యేసయ్య ఎప్పుడైతే తన జీవితంలోనికి వచ్చారో, యేసయ్య ఎప్పుడైతే తనతో మాట్లాడారో, యేసయ్య ఎప్పుడైతే తను తాను ఆమెకు బయలుపరుచుకున్నారు, ఆమె జీవితం మొత్తం ఏమైందండి? మారిపోయింది. భయం, ఎప్పుడు భయంతో ఉండే ఆమె సమాజంలో ధైర్యంగా, సంతోషంగా, ఆనందంగా ఆ ఊరు వారందరి ఎదుటి దగ్గరికి వెళ్ళి యేసయ్య తన జీవితంలో చేసిన కార్యాన్ని, తన జీవితంలో ఆయన ఏవైతే తన గురించి చెప్పారో వాటన్నిటినీ ప్రజలందరి ఎదుట ఆమె చెప్పింది. వారందరితో అంటుంది, ఈయన క్రీస్తు కాడా, మానవాళ్ళని రక్షించడానికి వచ్చిన దేవుడు ఈయన కాడా అని ఆ ఊరు వారందరితో కూడా ఆమె సాక్ష్యాన్ని, తన జీవితాన్ని వారందరితో కూడా ఆమె పంచుకుంది. ఇంకా ఆమె జీవితంలో మనం చూస్తే, మరి 40 వచనంలో మనం చూస్తే గనక, ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి 39వ వచనంలో ఉంది, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి. గనుక ఆయన అక్కడ 2 దినములుండెను. ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని అనిరి. ఎంత అద్భుతమైన విషయం అండి, ఎంత గొప్ప విషయం. ఇలాంటి అద్భుతాలు ఈ దినాల్లో చాలా అరుదుగా మనం చూస్తాము. యేసయ్య ఎప్పుడైతే ఆమె జీవితంలోనికి వెళ్ళారో, యేసయ్య ఎప్పుడైతే తను తాను ఆమెకు తెలియచేసుకున్నారో, ఆమె జీవితంలో మార్పు కలిగింది. అంతేకాదు, తన సాక్ష్యాన్ని ఆ యొక్క ఊరు వారందరితో కూడా పంచుకుంది. తన పాపాన్ని ఒప్పుకుంది. యేసయ్య ఏ విధంగా తనని మార్చారో, యేసయ్య తన గురించి ఏ విధంగా తెలియచేసుకున్నారో ఆ సాక్ష్యం అంతటిని ఊరు వారందరికీ తెలియచేసింది. అంతేకాదు, ఆమెను బట్టి ఆ ఊరు వారు అనేకులు ఆయన యందు ఏం చేశారండి? విశ్వాసం ఉంచారు. ఏమని అన్నారంటే, నీ మాటను బట్టి కాదు మా మట్టుకు మేమే ఆయనను తెలుసుకొని నమ్ముచున్నామని అన్నారు. అంటే ఆమె యొక్క మాటను బట్టి కూడా ఏంటండి, అనేకులు దేవుని దగ్గరకు వచ్చారు. ఆమె మాటను బట్టి కూడా అనేకులు దేవుని సన్నిధికి వచ్చారు. మరి యేసయ్యని సంధించక ముందు ఆమె జీవితం చూస్తే అవమానం, నింద, కృంగుదల, నిరాశ, బాధ ఆమె జీవితంలో ఉంది. ఎప్పుడు సమాజాన్ని తప్పించుకుని తిరిగేది. పబ్లిక్లోకి రావడానికి ఆమె సిగ్గుపడుతూ ఉండేది. కానీ ఎప్పుడైతే
యేసయ్య దగ్గరికి వెళ్ళిందో, ఎప్పుడైతే యేసయ్య తన హృదయంలోనికి వచ్చారో తన పాప జీవితం ఏమైందండి? మార్చబడింది. దేవుడు ఒక గొప్ప సాక్షిగా ఆమెను ఆయన వాడుకున్నారు. అది ఆమెకు ఒక సాధారణమైన రోజు, ఒక క్యాజువల్ డే ఆమె జీవితంలో. కానీ ఎప్పుడైతే ఆమె యేసయ్యను సంధించిందో తన పాప జీవితాన్ని ఆమె విడిచి నూతన జీవితాన్ని ఆమె పొందుకుంది. తన జీవితంలో ఎన్నడూ పొందుకొని సంతోషాన్ని, ఆనందాన్ని, నెమ్మదిని ఆ దినాన్న ఆమె పొందుకుంది. మరి ఈ యొక్క సమరయ స్త్రీ జీవితంలో మనం చూస్తున్నప్పుడు ఈమె తన జీవితంలో అనేకమైన వాటి విషయాల్లో సంతోషాన్ని వెతికింది. అనేకమైన వాటిలో ఇందులో తృప్తి దొరుకుతుందేమో, అందులో సంతోషం దొరుకుతుందేమోనని అనేకమైన వాటిల్లో ఆమె సంతోషాన్ని, ఆనందాన్ని, నెమ్మదిని ఆమె వెతికింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 5గురితో ఆమె సహజీవనం చేసింది. మరి ఇప్పుడున్న వ్యక్తి కూడా ఆమె భర్త కాదు, అనేక మందితో ఆమె సహజీవనం చేసింది. ప్రేమ కోసం ఎంతో ఆమె పరితపించింది. ఎంతో మంది దగ్గరికి ఆమె వెళ్ళింది. కానీ ఎవ్వరూ కూడా ఆమెను నిజముగా ప్రేమించలేదు. తను ఎంతమంది దగ్గరికి వెళ్ళినా, ఎంతమందిని తను ఆశ్రయించినా ఎవ్వరూ కూడా ఆమెను నిజముగా ప్రేమించలేదు. కానీ ఆమెను అవసరానికి ఉపయోగించుకొని ఆమెను వదిలివేశారు. చివరికి ఆమె జీవితంలో మిగిలింది నింద, అవమానం, దుఃఖం, ఒంటరితనం, నిరాశ, నెమ్మది లేని జీవితం, తృప్తి లేని జీవితం. అందుకే ఒంటరిగా ఎవ్వరు లేని సమయాల్లో ఎండలో ఆ కొండల ప్రాంతాల్లో నీళ్లు చేదుకోవడానికి ఆమె ప్రతిదినం వెళ్తూ ఉండేది. ఆమె జీవితంలో మిగిలింది ఒంటరితనమే. మరి నీ జీవితంలో ఈ దినాన్న వేటిలో సంతృప్తిని, సంతోషాన్ని నువ్వు వెతుకుతున్నావు? ఈ లోక ప్రేమలో సంతోషం ఉందని అందులో నీవు పరితపిస్తూ ఉన్నావా? ఈ లోక ప్రేమలో ఆనందం ఉందని, ఈ లోక ప్రేమలో నిజమైన తృప్తి ఉందని ఆ ప్రేమలో నీవు పరితపిస్తూ ఉన్నావా? ఈరోజు నేను ప్రేమిస్తున్నానని చెప్తున్న వాళ్ళు రేపు ప్రేమిస్తారని గ్యారంటీ నువ్వు ఇవ్వగలవా? ఎవరైనా ఇవ్వగలమానండి? మనుషుల ప్రేమ రోజు రోజుకి మారిపోతూ ఉంటుంది. అది ఎవరి ప్రేమ అయినా అవ్వచ్చు, పిల్లల ప్రేమ అయినా అవ్వచ్చు, తల్లిదండ్రుల ప్రేమ అయినా అవ్వచ్చు, అన్నదమ్ముల ప్రేమ అయినా అవ్వచ్చు. ఈ లోకంలో ఏ ప్రేమ అయినా ఈరోజు ఉండే ప్రేమ రేపు ఉండకపోవచ్చు. గ్యారంటీ ఇవ్వలేనిది ఈ లోక ప్రేమ. ఇందులో సంతోషం ఉందని, ఇందులో ఆనందం ఉందని, ఇందులో తృప్తి ఉందని వీటిలో నువ్వు ఎదుగుతున్నావేమో, ఇందులో నువ్వు సంతోషిస్తున్నావు అని అనుకుంటున్నావు. అరే, నేను చేస్తుంది ఎవరికీ తెలియదు కదా, నేను ఏది చూస్తున్నానో ఎవరికీ తెలియదు కదా అని నువ్వు అనుకుంటున్నావు. ఎవరిని తప్పించుకున్నా దేవునిని తప్పించుకోలేవు. కొలస్సీలు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. మన శుక్రవారం దేవుని సేవకులు ఈ యొక్క అధ్యాయంలో నుంచి ఆయన మాట్లాడారు. 3వ అధ్యాయం 5వ వచనంలో ఏమని ఉంటుందంటే, కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. దేవుని వాక్యం స్పష్టంగా ఉంది. నువ్వు అనుకుంటున్నావు నేను చేస్తున్న పని ఎవరికీ తెలియట్లేదు, నా సీక్రెట్ లైఫ్, నా ప్రైవేట్ లైఫ్ ఎవరికి తెలియదు
అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. దేవుడిచ్చిన నీ కుటుంబంతో నువ్వు సంతోషించకుండా ఈ లోకం వైపు నువ్వు చూస్తూ, ఈ లోక ప్రేమల వైపు నువ్వు చూస్తూ, ఇందులో సంతోషం ఉందని ఎవరు నన్ను చూడట్లేదు కదా అని నీ లైఫ్ని నువ్వు ఎంజాయ్ చేస్తున్నావేమో. బట్ దేవుని వాక్యం చెప్తుంది ఏమనంటే, మీ అవయవాలను, మీ బాడీ ఆర్గన్స్ని, దేవుడు మీకు ఇచ్చిన ఈ జీవితాన్ని ఏమంటున్నాడంటే జారత్వమునకు, అపవిత్రతకు, కామాతురతకును, దురాశకు, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయడి. అవి మనలో ఉన్నప్పుడు, అవి మనలో క్రియలు చేస్తూ ఉన్నప్పుడు, అవి ఆలోచనలు అవ్వచ్చు, తలంపులు అవ్వచ్చు, అవి ఆ యొక్క ఊహ కానలు అవ్వచ్చు. వాటిని మనం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని ఉగ్రత మీ మీదకే వస్తుంది. మనుషులు తప్పించుకుంటారు అనుకుంటున్నావు, కానీ దేవుని ఉగ్రతను నువ్వు ఎప్పటికీ తప్పించుకోలేవు. ఈరోజు నువ్వు సంతోషిస్తున్నాను అనుకుంటున్నావు, ఈరోజు నువ్వు ఆనందిస్తున్నాను అనుకుంటున్నావు, నా లైఫ్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుని ఉగ్రతను నువ్వు తప్పించుకోలేవు. ఇంకా నీ జీవితంలో మరి కొంతమంది దేనిలో తమ సంతోషాన్ని, ఆనందాన్ని వెతుకుతారంటే వస్తువులలో, డబ్బులో వెతుకుతారు. దాని కొరకు నిత్యము శ్రమిస్తారు. దేవునిని ప్రక్కన పెట్టి, దేవుని సన్నిధిని పక్కన పెట్టి కూడా దాని కొరకు పరుగులు పెడుతున్న వారు ఎంతోమంది మనం చూస్తూ ఉన్నాం. అందుకే కష్టాలు నిత్యము వారిని వెంటాడుతూ ఉంటాయి. ఏదో ఒక రూపంలో దేవుని ఉగ్రతకు పాత్రలు అవుతూ ఉన్నారు. ఇంకా కొందరు తమ జీవితాల్లో దేంట్లో సంతోషాన్ని, ఆనందాన్ని, సంతృప్తిని వెతుకుతున్నారంటే మూవీస్లో, సినిమాల్లో, టీవీలో. ఎన్నిసార్లు చూసినా ఇంకా చూస్తూనే ఉంటారు. అరే, దేవునితో నేను సమయాన్ని గడపాలి, దేవుని సన్నిధికి రావాలి, కానీ ఇంటి దగ్గరే అవి చూడకుండా ఉండలేకపోతున్నాము. ఆ యొక్క మొబైల్ ఇప్పుడు పెద్దవాళ్ళు మొదలుగా చిన్నవాళ్ళ వరకు కూడా అందరికీ ఇది సమానం అయిపోయింది. మొబైల్ చూడకుండా ఉండలేకపోతున్నారు. దానిలో తృప్తి ఉందని, దానిలో సంతోషం ఉందని, దానిలో ఆనందం ఉందని నిత్యము వాటితోనే కాలయాపన చేస్తూ ఉంటారు. మరి కాలం బాగానే గడిచిపోతుంది. తర్వాత అయ్యో నేనేం సాధించలేకపోయాను అని బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కొంతమంది తమ జీవితాల్లో తమ సంతోషం దేంట్లో వెతుకుతున్నారంటే గేమ్స్లో వెతుకుతున్నారు. బ్రదర్స్, నువ్వు గేమ్లో నువ్వు గెలుస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ నిజ జీవితంలో నువ్వు ఓడిపోతున్నావు. కొందరు తమ సంతోషాన్ని ఇంకా దేనిలో వెతుకుతున్నారంటే అలంకరణలో, వస్త్రాలలో వెతుకుతున్నారు. ఎన్ని ధరించిన వారిలో తృప్తి అనేది ఉండదు. ఎప్పుడు కొత్తది మోడల్ కొనాలి అనుకునే ఆశపడుతుంటారు. తృప్తి అనేది, సంతోషం అనేది వస్త్రాలలోనూ, అలంకరణలోనూ కొంతమంది దానిలో వెతుకుతూ ఉంటారు. ఇంకా మనం చూస్తే స్మోకింగ్లో, డ్రింకింగ్లో చూడండి, చిన్న చిన్న వయసులో ఉన్న పిల్లలు త్రాగుడికి బానిసలు అయిపోతున్న వారు మన చుట్టూ లేరండి. ఎంతోమంది ఉన్నారు మన గ్రామంలో. ఆ త్రాగుడికి, ఆ యొక్క స్మోకింగ్కి అలవాటు పడిన వాళ్ళు, సంతోషం, తృప్తి అందులో ఉంది అనని దానిలో వెతుకుతూ జీవిస్తూ సంతోషిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు. దేవుని వాక్యం యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం ఏమని చెప్తుందంటే, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము. ఈ లోకంలో ఉన్నదంతా ఏంటండి? ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ,
జీవపు డంబము, పేరు, ఘనత, గొప్పలు, శరీర కోరికలు, శరీర ఆశలు, ఈ ఆశల్లోనే, ఈ కోరికలోనే తమ జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని వెతుకుతూ తమ జీవితాన్ని తుచ్చమైన వాటికి, అనవసరమైన వాటికి తమ జీవితాన్ని బానిసలుగా తమను తాము అమ్మేసుకుంటూ ఉన్నారు. మరి సమరయ స్త్రీ జీవితంలో చూస్తున్నప్పుడు ఈమె అనేక మంది దగ్గరికి వెళ్ళింది. ఈ లోక ప్రేమ కొరకు ఎంతో పరితపించింది, ఈ లోక ప్రేమ కొరకు ఎంతో ఆశపడింది. ఆ కోరికలను తీర్చుకోవడానికి అనేక మంది దగ్గరికి వెళ్ళింది. కానీ తన జీవితంలో మిగిలింది అసంతృప్తి, తన జీవితంలో మిగిలింది ఆ ఒంటరితనం, ఆ దుఃఖం, బాధ తన నిత్యము కూడా వెంటాడుతూనే ఉంది. నిత్యము ఆ బాధ, ఆ దుఃఖం ఆమెను వెంటాడుతూనే ఉంది. మరి బ్లైజీ పాస్కల్ మాట అన్నాడు, ఏంటి అని అంటే, దెర్ ఈస్ ఎ గాడ్ షేప్డ్ వాక్యూమ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఈచ్ మెన్ which cannot be satisfied by any created thing but only God the creator. బ్లైజీ పాస్కల్ అనే శాస్త్రవేత్త ఏమని చెప్తానంటే, ప్రతి మనిషి హృదయంలో దేవుని ఆకారము గల ఒక శూన్యత ఉంది. అది సృష్టించబడిన దేనితోనైనను అది సంతృప్తి చెందదు, కానీ సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే ఆ శూన్యతను ఆయన నింపగలడు. మరి మీ జీవితంలో ఆ శూన్యతను ఎవరితో మీరు నింపుకుంటూ ఉన్నారు? తమ్ముళ్ళు, మీ తలలు పైకెత్తండి. ఎవరితో మీరు నింపుకుంటున్నారు? దేనితో మీ జీవితాన్ని నింపుకుంటున్నారు? దేనిలో సంతోషాన్ని వెతుకుతూ దేనిని మీ జీవితంలో నింపుకుంటున్నారు? బ్లైజీ పాస్కల్ అంటున్నాడు, ఆ స్థానాన్ని దేవుడికి ఇచ్చినప్పుడే నిజమైన సంతోషము, తృప్తి, సమాధానం, నెమ్మది మానవుడికి కలుగుతుందని బ్లైజీ పాస్కల్ తాను దాన్ని గుర్తించాడు. దేవునికి ఇచ్చిన స్థానాన్ని దేవునికి ఇచ్చినప్పుడే మన లైఫ్ సెట్ అవుతుంది. దేవునికి ఇచ్చిన స్థానాన్ని దేవునికి ఇచ్చినప్పుడే మన జీవితం ఒక అర్థవంతంగా మారుతుంది. లేకపోతే లైఫ్ అనేది ఒక మీనింగ్లెస్. ఈ భూమి మీద మనం ఎందుకు ఉంటున్నామో, ఎందుకు జీవిస్తున్నామో అనే ఉపయోగం లేని జీవితమే మనం కలిగి ఉంటున్నాం. దేవునికి ఇచ్చే స్థానాన్ని ఈ సమరయ స్త్రీ అనేక మందిని తన హృదయంలో పెట్టుకుంది. అనేక సంవత్సరాలు ఒకరి తర్వాత ఒకరిని ఆమె పెట్టుకుంది, కానీ సంతృప్తి లేదు. తన లైఫ్ సెట్ అవ్వలేదు. తన జీవితంలో ఎప్పుడు ఆ నిందే, అవమానమే తన జీవితాన్ని వెంబడించాయి. కానీ తన జీవితంలో ఎప్పుడైతే యేసయ్యను తను సంధించిందో, తన హృదయాన్ని యేసయ్యకి ఎప్పుడైతే ఇచ్చిందో, తన జీవితం మారిపోయింది. ఆయన ఎప్పుడైతే కనుగొందో, ఆయన ఎప్పుడైతే రక్షకుడిగా ఆయన నమ్మిందో, ఆయనతో ఆ వ్యక్తిగత స్నేహం ద్వారా తను నిజమైన సంతోషాన్ని, తృప్తిని ఆమె పొందుకుంది. మరి నీ జీవితంలో కూడా యేసయ్య నీ అంతరంగ అవసరతను తీర్చగలడని నువ్వు నమ్మినట్లయితే, సమరయ స్త్రీలాగా నీ జీవితాన్ని మార్చుకోవడానికి, నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వడానికి ఇష్టపడతావా? నీ జీవితంలో ఉన్న ఆ శూన్యతను దేవునితోనూ నింపుతావా? ప్రభా, నా హృదయంలోనికి రా ప్రభా, నేను ఎంతో పాపం చేశాను, నా ఎంతో భ్రష్టమైన జీవితాన్ని నేను జీవించాను, నా హృదయంలోనికి రమ్మని అని నువ్వు అడిగినప్పుడు దేవుడు వస్తాడు. మరి విశ్వాసంగా దేవుని కలిగిన మనం కూడా దేవుని పక్కన పెట్టి అనేకమైన వాటికి మన స్థానాన్ని, మన జీవితాన్ని, ఆ శూన్యత నింపే అవకాశం, శోధన ఎంతో ఉంది. అది డబ్బు అవ్వచ్చు, వస్తువులు అవ్వచ్చు, ఆస్తి అవ్వచ్చు, సంపద అవ్వచ్చు, ఈ లోకపు ఆశలు అవ్వచ్చు, కోరికలు అవ్వచ్చు. ఎంత నింపుకున్నా నీ జీవితం ఒక శూన్యమే. యేసయ్యలోనికి, నీ జీవితంలోనికి
యేసయ్య నువ్వు ఆహ్వానించినప్పుడే నీ హృదయంలో నిజమైన సంతోషాన్ని, ఆనందాన్ని నువ్వు అనుభవించగలవు. మరి చివరిగా మరి యేసయ్య జీవితంలో కూడా ఒక పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు. మరి ఆయన జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఆయన అందరినీ ఆయన ప్రేమించాడు. మనం చెప్పుకున్నాము, మరి యేసయ్య ఈ స్త్రీతో మాట్లాడడానికి ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. సోషల్ బ్యారియర్ ఉంది, కల్చరల్ బ్యారియర్ ఉంది. యూదుల సమరయులతో మాట్లాడకూడదు. వారు మాట్లాడితే యూదులు అపవిత్రులుగా కూడా ఎంచబడతారు. కానీ యేసయ్య ఆ బ్యారియర్స్ అన్నిటినీ తొలగించి ఆమెతో మాట్లాడాడు. ఇంకా మనం చూసాం, ఆమె జీవితం నైతికంగా సరిగా లేదు. ఆమె జీవితంలో ఆమె ఎంతోమంది దగ్గరికి వెళ్ళింది, ఎంతోమందితో సహజీవనం చేసింది. అటువంటి వారితో ఎవ్వరూ మాట్లాడరు. కానీ యేసయ్య వాటన్నిటినీ ఆయన తొలగించి, అడ్డులన్నిటినీ తొలగించి ఆ స్త్రీ జీవితాన్ని మార్చడానికి కొరకు ఆమెతో ఆయన మాట్లాడారు. ఆమెతో ఆయన సంభాషణ చేశారు. మన జీవితంలో మన చుట్టూ ఉన్న సమాజం మనం చూస్తే ఎంతోమంది ఇట్లాంటి పరిస్థితిలో జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి అటువంటి వారికి ఒక నిరీక్షణగా మనం ఉండలేకపోతున్నామా? అరే, వీరి క్యారెక్టర్ మంచిది కాదు, వీరు మాట్లాడే తీరు మంచిది కాదు, వీళ్ళ యొక్క బిహేవియర్ మంచిది కాదు అని వారిని ప్రక్కన పెడుతూ ఉన్నామా? యేసయ్య అలా చేయలేదు. ఎంత పాపములో ఉన్నా, ఈ లోకం ఎంత నీచంగా చూసినా అటువంటి వారిని ఆయన ప్రేమించాడు. వారికి నూతన జీవితాన్ని ఆయన ఇచ్చాడు. మరి నీ జీవితంలో ఇక్కడ కూర్చుని వింటున్న నీవు, నీ బ్రతుకులో, నీ జీవితంలో, మరి నీ చుట్టూ ఉన్న సమాజం మరి నిరాశలో, నిస్పృహలో, అవమానంలో, నిందల్లో జీవిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అటువంటి వారికి ఒక నిరీక్షణగా నువ్వు ఉండగలుగుతున్నావా? యేసయ్య ఆమె జీవితాన్ని మార్చినట్లు మరి నీవు అటువంటి వారిని దేవుని వైపుకి నడిపించగలుగుతున్నావా? మరి ఈ సమరయ స్త్రీ జీవితంలో చూస్తే ఎప్పుడైతే ఆమె యేసయ్యను కనుగొందో, ఎప్పుడైతే తన జీవితం మారిందో, తను చేసిన మొట్టమొదటి పని ఏంటండి? ఆమె మొట్టమొదటిగా ఏం చేసిందండి? తన ఊరిలోనికి వెళ్ళింది. అరే, ఎవరేమనుకుంటారా అని తను ఎప్పుడూ అనుకోలేదు. ఎవరేమనుకుంటే నాకెందుకు అని అనుకుని ధైర్యంగా గ్రామం అంతా వెళ్ళి ఆ ఊరు వారందరితో దేవుని గురించి చెప్పి వారందరినీ దేవుని వైపుకు ఆమె నడిపించింది. మరి నీ జీవితంలో రక్షణ పొంది ఎన్నో సంవత్సరాలు అవుతుంది. నీ జీవితంలో దేవుని సంధించి ఎన్నో సంవత్సరాలు అవుతుంది. మరి నీ చుట్టూ ఉన్న ప్రజలు ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నీ యొక్క స్పందన ఏంటి? యేసయ్య ఆయన అవుట్కాస్ట్ పీపుల్ దగ్గరికి ఆయన వెళ్ళారు. సమాజముగా నీచముగా చూసే వారి దగ్గరికి కూడా ఆయన వెళ్ళి వారి జీవితాలను మార్చాడు. అరే, వీరు నా కులానికి చెందిన వాళ్ళు కాదు కదా, నేనెందుకు వారితో మాట్లాడాలి, నేనెందుకు వారి ఇంటికి వెళ్ళాలి అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ యేసయ్య మన ముందు ఒక మాదిరి ఉంచారు. ఆయన ఏ భేదము లేకుండా అందరినీ ఆయన ప్రేమించాడు. ఎంత బ్యాడ్ క్యారెక్టర్ అయినా కూడా అట్లాంటి వారిని యేసయ్య ఒక నూతన జీవితము అటువంటి ప్రజలకు దేవుడిచ్చాడు. మరి ఈ సమరయ స్త్రీ తన సంతోషాన్ని, తన ఆనందాన్ని తన దగ్గరే ఉంచుకోకుండా ఊరి వారందరితో చెప్పి, తనలాగా ఎవ్వరూ ఉండకూడదు, తనలాంటి పరిస్థితి ఎవ్వరికి రాకుండా ఉండడానికి, ఎవ్వరికి రాకూడదని ఆమె గ్రామం అందరి దగ్గరికి వెళ్ళి దేవుని గురించి చెప్పి తన సాక్ష్యాన్ని పంచుకొని వారు అందరినీ దేవుని వైపుకి నడిపించింది. ప్రార్థన చేద్దామండి. అందరూ కళ్ళు మూసుకొని 2 నిమిషాలు
ఈరోజు దేవుడు మీ ముందు సమరయ స్త్రీ జీవితాన్ని ఆయన మీ ముందు ఉంచాడు. ఎవరు అటు ఇటు అనాలోచనగా ఉండదు, కానీ దేవుని సన్నిధిలో మీ హృదయాన్ని కుమ్మరించండి. ప్రభువా, నేను అనేకమైన వాటిలో సంతోషాన్ని, ఆనందాన్ని వెతికాను, కానీ ఏది నాకు తృప్తినివ్వలేదు, ఏది నాకు సంతోషాన్ని ఇవ్వలేదు. ప్రభువా, నా హృదయంలో, నా శూన్యంలోనికి మీరు రండి నైనా. నా జీవితంలో మొదటి స్థానాన్ని నీకు మాత్రమే ఇవ్వగలిగే కృపను నాకు దయచే ప్రభువా అని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించినట్లయితే ఆయన నిన్ను క్షమించి, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీ జీవితం ఎంత భయంకరమైన, నీ జీవితం ఎంత అవమానకరంగా ఉన్నా, ఆయన ఎదుట నువ్వు ఒప్పుకున్నప్పుడు ఆయన నిన్ను క్షమిస్తారు. ఆయన నీకు నూతన జీవితాన్ని దయచేస్తారు. నీకు ఆ న్యూ లైఫ్ని ఆయన ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ నామాను స్తోత్రాలు. ఎత్తబడిన వాక్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నీ కుమార్తెను నిలబెట్టుకుని సమరయ స్త్రీ జీవిత అయిన వృత్తాంతంలో నుండి మా ప్రభు, మా రక్షకుడు ఆమెను కలుసుకుని, ఆమెను సంధించి, ఆమెతో సంభాషించి, ఆమె దేని కొరకు దాహము కొనాలో, ఆమె జీవితంలో ఉన్నటువంటి సమస్య ఏదో ప్రభు ఇదిగో ఆ సంభాషణలో ఆమె జీవితం ఎరుగునట్లుగా చేసి, ఇదిగో నీవేమై ఉన్నావో ఆ ప్రత్యక్షత ఆమెకు ఇచ్చి ఆమె జీవితం మార్చావు. ఇదంతా నీ కృపా కార్యమే ప్రభు. ఈ భూమి మీద, ఈ లోకంలో ఎన్ని ఉన్నా నీ కొరకు మాత్రమే మా హృదయంలో ఉండే ఆ కొద్దిపాటు ఖాళీ ఈ లోకములు దేనితో మేము భర్తీ చేయలేం. నీవు లేని జీవితం అది శూన్య జీవితమే. నీవే మా నిజమైన రక్షకుడు, మా విమోచకుడువు. కాబట్టి ప్రభువా, ఇక్కడ ఇంకా ఉన్న వారిలో ఎవరైతే నిన్ను తమ హృదయములోని చేర్చుకోలేదో వారు వారి హృదయపూర్వకంగా నిన్ను వారి జీవితాలకు ఆహ్వానించడానికి నైనా మీరు అనుగ్రహించే పాప క్షమాపణ, విమోచన, ఆ రక్షణ, ఆ నిత్య జీవమును స్వతంత్రించుకోవడానికి, ఇదిగో రక్షించబడిన వారు నీ కొరకు పని చేయడానికి, అనేకులని స్వార్థ ప్రకటించడానికి, అనేకులని నీ వద్దకు నడిపించడానికి, అనేకుల్ని అందరి విశ్వాసంతో నీ వైపు తిరిగి రక్షించబడి నీవే నాయన గొప్ప రక్షకుడు అని, విమోచకుడు అని వారు ఒప్పుకొని ప్రభువా, అలాగే మీ సన్నిధానంలో వారి జీవితాలు స్థిరపరచబడినట్లుగా మీరే కృప చూపండి. అందుకే మమ్మల్ని బలపరుచు వాడుకోనండి. విత్తబడిన వాక్యం మా జీవితాలు ఫలింపు చేయండి. వాక్య పరిచయం చేసిన నీ బిడ్డను ఆశీర్వదించండి. మహిమ మీరు పొందండి. యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనిస్తున్నాం తండ్రి.